ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ స్పెషలిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ కూడా చెప్తున్నారు. సో రియల్లీ త్వరగా సేవ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. ఫస్ట్ థింగ్, ఫ్రూట్ జ్యూసెస్ అనేవి పిల్లలకి అసలు మంచివి కావు. ఎందుకంటే ఫ్రూట్ జ్యూసెస్ లో ఆ ఫైబర్ అంతా తీసి పడేసి వాళ్ళకి ఓన్లీ జ్యూస్ లాగా ఇస్తున్నారు కాబట్టి దాని వల్ల షుగర్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది, కానీ షుగర్ స్పైక్ అవుతుంది, కానీ ఫైబర్ మాత్రం రాదు. సో ఫ్రూట్ జ్యూసెస్ పిల్లల్లో అంత మంచివి కాదు. సెకండ్ థింగ్, పాలు అనేవి పిల్లలు పెద్దయ్యే కొద్ది అస్సలు మంచివి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో పుట్టినప్పుడు లాక్టోస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, దాని వల్లే పాలు అనేది అరుగుతాయి. పెద్దయ్యే కొద్ది అది ఆ లాక్టోస్ అనే ఎంజైమ్ ఉండదు. సో అందుకని చెప్పి పాలు అరుగుదల అనేది కష్టం అవుతుంది. అండ్ ఆల్సో దాని బదులు సెసిమే సీడ్స్, నువ్వులు కానీ రాగి కానీ పిల్లలకి ఇవ్వచ్చు. థర్డ్ థింగ్, డ్రై ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. అవి మీరు ఓవర్ నైట్ సోక్ చేసి దాని తర్వాత కొంచెం ఒక 5 minutes వాటిని వేపించి పౌడర్ ఫామ్లో చేసి పిల్లలకి ఇస్తే అది కూడా చాలా మంచిది. ఫోర్స్ ఫీడింగ్ అనేది అస్సలు పనికి రాదు. పిల్లలు ఇష్టం లేకపోయినా వాళ్ళకి పెడితే వాళ్ళు తిండి మీద ఆశ పోతుంది, వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అండ్ వాళ్ళకి ఏదైతే ఇష్టమో పిక్కీ ఈటింగ్ అంటారు, అవి మాత్రమే తింటారు.